ఒకవైపు భారతదేశ స్వాతంత్ర్యం కొరకు బ్రిటిష్ వారిని ఎదురుస్తూనే మరొక వైపు నిజాం ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో పోరాటాలు జరిగాయి. రైతాంగం, కూలీలు భూమి కొరకు, భక్తి కొరకు భూ పోరాటాలు చేసి నిజాం ప్రభుత్వంలో ఏర్పడిన సాయుధ రజాకారులను ఎదిరించడం జరిగింది. నిజాం సంస్థానాన్ని సమాఖ్య భారతదేశంలో ప్రజాపాలనలో భాగంగా చేయడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు కూడా ఈ పోరాటాలలో ఘనమైన ప్రముఖ పాత్ర ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. మనందరికీ తెలిసిందే, దేశమంతా స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛాయుత ప్రజాపాలన అనుభవిస్తా ఉంటే ఒక సంవత్సర కాలం పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ ప్రజాస్వామ్య గాలులను తీర్చుకోలేకుండా నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా, రాజరిక పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజా పాలన కోసం తప్పించి పోరాటం చేసిన సుదీర్ఘమైనటువంటి ఘనమైన చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి. అందులో భాగంగా ఆనాడు స్వామి రామానంద తీర్థ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ జవలాపురం కేశవరావు గారు లాంటి మహనీయులు దాంట్లో భాగస్వాములై పందగి, కొమరం భీం, దొడ్డి కొమరయ్య, సాకలి ఐలమ్మ లాంటి, మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది ఈ పోరాటంలో భాగస్వాములై పోరాటాల చరిత్రలో సాయుధ రైతాంగ పోరాటంగా ఏర్పడి పెద్ద ఎత్తున రజాకారులను ఎదిరించి ఈ ప్రాంతాన్ని ప్రజాస్వామ్య పాలనలో భాగస్వాములు చేసిన ఘనమైన చరిత్ర కలిగిన వారందరినీ స్మరించుకోవటం మనందరి బాధ్యత. ఆనాటి ప్రముఖ కవి దాశరథి గారు లాంటి వాళ్ళు ఈ ఖమ్మం జిల్లాలో నుండి వారు ప్రయాణం సాగించినటువంటి విధానం కూడా మనందరం గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాటి సంఘాల ఏర్పాట్లో కానీ, గ్రంథాలయ ఉద్యమాల్లో కానీ ఖమ్మం జిల్లాకి ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి ప్రముఖులు సర్దార్ జవలాపురం కేశవరావు గారు, బొమ్మకంటి సత్యనారాయణ గారు, రామచంద్రరావు గారు, శీలం సిద్ధారెడ్డి గారు, ఆయితం వెంకటేశ్వర గారు, నల్లమల గిరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు, మహమ్మద్ రజబ్ అలీ గారు లాంటి వాళ్ళు, వెంగళరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది ప్రముఖ పాత్ర పోషించారు. ఖమ్మం ప్రాంతం నుండి ఇమ్రోజ్ ఉర్దూ పత్రిక ఎడిటర్ అయిన షోయబుల్లా ఖాన్ గారు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కడవెత్తి రజాకార్ల చేతుల్లో అసూలు బాసిన ఇలాంటి ఎందరో త్యాగదల ఫలితంగా నిజాం సంస్థాన భారత్ సమాఖ్యలో ప్రజాస్వామ్య పాలనలో భాగమై ఈరోజు స్వాతంత్ర పరాలలో ప్రజాస్వామ్య యొక్క ఫలితాలను మనం అందరం అనుభవిస్తా ఉన్నాం. ఇట్టి అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 15 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రజల ఆకాంక్షలను పరిడవిల్లినట్లుగా నిర్వహిస్తుందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి మారినటువంటి ఈ రోజు ప్రజాస్వామ్య కాముకులందరికీ కూడా పండుగ లాంటి రోజుగా ఈ ప్రభుత్వం భావిస్తాం. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టింది.
దీనిలో భాగంగా 2030 నాటికి 1,98,000 కోట్ల పెట్టుబడితో 20,000 మెగావాట్ల పునర్వినియోగ శక్తి ఉత్పత్తి, 1,14,000 మందికి ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ద్వారా 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరం కింద మన జిల్లాలోనే 550 మంది లబ్ధిదారులు ఎంపిక చేసి సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ లో భాగంగా 16,837 కుటుంబాలు 2 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్, 4,371 వ్యవసాయ కరెంటు సర్వీసులకి 7.5 కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఉచితంగా అందిస్తున్నాం. బోర్కల్ మండలంలోని 22 గ్రామాలన్నీ ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయటం వల్ల మోడల్ సోలార్ మండలంగా బోర్కల్ మండలం ఏర్పడబోతా ఉంది. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో రేషన్ కార్డుల పాత్ర చాలా కీలకమైనది. గత 10 సంవత్సరాలుగా నిరుపేదలకు రేషన్ కార్డుల జారీలో పాలకుల నిర్లక్ష్యాన్ని గమనించిన ప్రజాప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డులు జారీ చేసి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా 24,818 కుటుంబాలు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా 1,03,166 కుటుంబ సభ్యులు ఉచితంగా రేషన్ పొందుతున్నాయి. ఆర్థిక స్థితిగతులను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన అభయాస్తం గ్యారంటీ పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 4,44,48,224 ఉచిత బస్సు ప్రయాణాలు చేయటం వల్ల మహిళలు 209,21,46,000 రూపాయలు ఆదా చేశారు. జిల్లాలో 2,29,034 కుటుంబాలు ఉపయోగించిన సిలిండర్లకు సబ్సిడీ కింద ప్రభుత్వం 26,31,00,000 రూపాయలు చెల్లించింది. గృహజ్యోతి పథకం కింద మన జిల్లాలో ప్రభుత్వంచే 160,30,00,000 రూపాయల సబ్సిడీ చెల్లించి 2,43,852 కుటుంబాలకి లబ్ధి చేకూర్చాం. పేదవారి సొంత ఇంటి కల సాకారానికి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి పూర్తి సబ్సిడీతో లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తుంది. మొదటి విడతగా జిల్లాలో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేస్తూ జిల్లా మొత్తంగా 15,561 ఇందిరమ్మ ఇళ్లని ఇప్పటికే మంజూరు చేశాం. నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు నిర్మాణ దశలు బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో 122,89,00,000 రూపాయలు జమ చేశాం. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఈ ఉచిత వైద్య పరిమితి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 10,876 మందికి వైద్య సేవలు అందించి 22,90,57,000 రూపాయలని ఖర్చు చేశాం. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో 1,38,790 ఎకరాల్లో కొత్త ఆయకట్టుని సాగునీటి వసత కల్పన చేస్తున్నాం. దీని ద్వారా నాగార్జున సాగర్ ఎడమ కాలువ, వైరా లంకా సాగర్ ప్రాజెక్టులు చిన్న నీటి వనరులు సాగునీటి సప్లిమెంట్ చేసేందుకు పాలేరు లింక్ కాలువ నిర్మాణ పనులు కూడా చేపట్టాం. ఇట్టి పనులు 4 ప్యాకేజీల్లో జరుగుతున్నాయి.
రఘునాథపాలెం మండలంలో చెరువుల కింద సాగునీటి సరఫరా చేసేందుకు మంచకొండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 455 ఎకరాలకి కొత్త ఆయకట్టు, 157 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పూర్తి చేశాం. మున్నేరు నది నుండి సీతారామ ఎత్తిపోతల పథకం లింక్ కెనాల పనులు 107 కోట్లతో మంజూరు చేశాం. మున్నేరు నది ఇరువైపులా 525 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మధుర నియోజకవర్గంలోని ఎరుపాలెం, మధుర మండలంలో నాగార్జున సాగర్ జోన్ 3 ఆయకట్టు రైతులకి సాగునీరు అందించేందుకు 630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశాం. ఈ పనులు పూర్తి చేసి 33,000 ఎకరాల ఆయకట్టుని స్థిరీకరిస్తాం. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయాన్ని ఎకరానికి 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలకు పెంచాం. జిల్లాలో 3,37,898 మంది రైతులకు రైతు భరోసా కింద 427 కోట్ల 38 లక్షల రూపాయల నిధుల్ని వారి బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం. చారిత్రాత్మక సమానతలను రూపుమాపే లక్ష్యంతో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. ఈ సర్వే ద్వారా బీసీలకు విద్యా, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించి కేంద్ర ఆమోదం నిమిత్తం పంపించడం జరిగింది. జిల్లాలో 1,257 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 70,257 మంది విద్యార్థులు ఉచిత నాణ్యమైన విద్యను పొందుతా ఉన్నారు. ఉచిత విద్యతో పాటు పాఠశాల ప్రారంభ రోజునే ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్లు అందజేశాం. పిల్లలందరికీ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందజేస్తున్నాం. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా పాఠశాల, కళాశాల స్థాయిలో 128 రెసిడెన్షియల్ పాఠశాలలో, కళాశాలలో ఆస్తుల నిర్వహణలో ఉండగా అందులో 20,502 మంది విద్యార్థులు విద్యతో పాటు భోజనం వసతిని కూడా పొందుతూ ఉన్నారు. వీటికి తోడు జిల్లాలో ఉన్నటువంటి 5 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాల క్యాంపస్ తో పాఠశాలలు నిర్మిస్తా ఉన్నాం. ఈ పాఠశాలలన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంగ్లీష్ మీడియం బోధనతో టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో క్వార్టర్స్ తో సహా నిర్మాణం చేసి ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యార్థుల్ని తయారు చేసే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 1,848 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 12,542 మంది గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు వయసు గల 35,282 పిల్లలకు పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యని కూడా అందిస్తున్నాం. ఖమ్మం జిల్లాలో R&D శాఖ ద్వారా 180 కోట్లతో మున్నేరు నదిపై తీగల వంతెన నిర్మాణ పనులు, 130 కోట్లతో వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. 139 కోట్లతో 10 2 వరుసల రహదారిని 4 వరుసల రహదారులుగా విస్తరించడం జరిగింది. మధిర, సత్తుపల్లి పట్టణాల్లో 34 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ 100 పడకల ఆసుపత్రి, కర్నూలులో 10 కోట్ల 50 లక్షలతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పెనుగొండలో 7 కోట్ల 50 లక్షలతో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. పాలేరు, సత్తుపల్లి పట్టణంలో 25 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ చేపట్టిన నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో, వైరా పట్టణంలో 37 కోట్ల 50 లక్షలు ఖర్చు చేస్తూ చేపట్టిన 100 పడకల ఆసుపత్రి భవనం
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రులను 23,50,00,000తో చేపట్టిన 50 పడకల క్రిటికల్ కేర్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. పర్యావరణ సమతుల్యత పాటించడానికి, భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించింది. 2025-26 జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమం కింద 35,32,000 మొక్కలు నాటడం లక్ష్యంగా చర్యలు చేపట్టి ఇప్పటి వరకు 29,68,100 మొక్కలు నాటడం జరిగింది. జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాం. నిరంతరంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో పాటు వాటి విజయవంతానికి కృషి చేస్తున్నటువంటి మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, న్యాయాధికారులు, పోలీసులు మరియు వివిధ శాఖల అధికారులకి, సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుకి, కళాకారులకి ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్. ధన్యవాదాలు సార్. రాచరిక పాలన గొడవల దాస్తికి అంతమైన సందర్భం.